135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఇప్పుడు ఒక్కసారి రెండు సార్లు ఒక్కసారి టికెట్ రాకపోతేనే పార్టీ మారుతున్నారు. కొంత ఓపిక ఉన్న రెండోసారి కూడా పరిస్థితి రెండోసారి కూడా వెంటనే పార్టీ మారిపోతున్నారు అన్నమాట. చివరి నిమిషంలో పార్టీ అప్పటికప్పుడు పార్టీలు ఫిరాయించి కండువాలు మార్చుకొని ఎమ్మెల్యేలు అయ్యేవారు ఉన్నారు, ఓడిపోయేవారు కూడా ఉన్నారంట. కానీ మీరు మాత్రం అలాగే ఉన్నారు ఏళ్ల తరబడి. అలాగే ఉంటాను అంతే. చెప్పాక నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, భువనేశ్వర్ గారి నాయకత్వం, బ్రాహ్మణి గారి నాయకత్వం, దేవాంశ్ గారి నాయకత్వం, జూనియర్ ఎన్టీఆర్ గారి నాయకత్వం అసలు సమస్య లేదు. ఒప్పుకోరా? ఎందుకు? అరే నేను చెప్పాకంటే పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి మనవడు కదా. నందమూరి తారక రామారావు గారి మనవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి. తప్పు మనం, ఎందుకంటే లోకేష్ బాబు గారు మనవడు కదా, లోకేష్ బాబు గారు మనవడు కదా. పార్టీ 5 ఏళ్ళు భుజాన పెట్టుకొని ప్రజల్లోకి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ అమ్మగారిని కూడా మాటలంటే నిజంగా చెప్పండి ఎంత బాధపడి ఉంటారు. యువగల పాదయాత్ర చేశాడు, తండ్రి జైల్లో ఉంటే తెలుగుదేశం పాదయాత్రను ఆపి తండ్రి కోసం పోరాటం చేశాడు. తెలుగుదేశం పార్టీకి ఎంత ఊపు తీసుకొచ్చింది మాత్రం లోకేష్ బాబు గారు. ఇంకొకటి, ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు 10 మంది మీద వ్యూహం చేయడానికి కానీ ఏదన్నా చెయ్యాలా చెందాలి ఏంటి, లోకేష్ బాబు ఓపెన్గా చెప్తున్నా మీకు, ఒక్కడే చంద్రబాబు నాయుడు గారు వెనకాతల నుంచొని ఈరోజు అధికారాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ గారి యొక్క ప్రాధాన్యత ఏం లేదంటారా? అది లేదని చెప్పట్లేదు. మేము మా పార్టీ ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారి ఇదివరకు ఒక 10 మంది మీద ఇదే చేసుకునే వ్యక్తి ఒక్క లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత అతని మీదే ఇదయ్యి అతని ఆలోచనలు ఏదన్నా యువకుల ఆలోచనలు వేరుకుంటాయి. అందుకే ఇప్పుడు అంటున్నారు, వైసీపీ ఆరోపిస్తోంది గతంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని మీరు అనేవారు, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏమంటే నిజంగా చెప్పండి, రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే వైసీపీ వాళ్ళు ఒక్కలన్నా రోడ్డు మీద తిరిగే వాళ్ళ నిజంగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ అలాంటిది కాదు. లోకేష్ బాబు గారు కూడా వాళ్ళ అమ్మగారు అన్న మాటల గురించని ఆయన అన్నాడు తప్ప రెడ్ బుక్ ఇంతవరకు ఆయన ఓపెన్ చేయలే. ఓపెన్గా చెప్తానంటే నేను చెప్పాను కదా, నేను ఉన్నది మాట్లాడతాను. మీకు చూసారు పవన్ కళ్యాణ్ ఓపెన్ హార్ట్ మీద అదే ఎందుకంటే ఎవరో ఏదో అనుకుంటారు, లేకపోతే ఏదో ఇద్ది, అవన్నీ మనం అనవసరం. రెడ్ బుక్ అయితే ఓపెన్ చేయలే. ఓపెన్ చేస్తే వీళ్ళు తిరిగేవాళ్ళు కాదండి. ఓకే చేయలేదు, చేస్తారా భవిష్యత్తులో ఏమన్నా? నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయనివాడు. ఎందుకంటే ఆయన మెంటాలిటీ వేరు. ఆయన ఏంటంటే అభివృద్ధి అవ్వాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, గొడవలు జరగకూడదు, శాంతి భద్రతలు ఉండాలి అని ఆయన ముఖ్యమంత్రి అయిన 2వ రోజే ఇచ్చాడు. ఎవరి మీద దాడులు చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.